వచ్చేసి టాటా కమ్యూనికేషన్స్ డైలీ టైం ఫ్రేమ్లో ఇది మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ మంచి వాల్యూమ్ అనమాట. చూద్దాం మరి ఇది ఎలా రియాక్ట్ అవుతుందో, మనం రీటెస్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుందా లేదా అనేది చూడాలి. సో ఇదైతే నా రాడార్లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే అయ్యింది. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది. సో అది కూడా అంతే, వాల్యూమ్స్ బాగానే ఉన్నాయి. బట్ నేనైతే రీటెస్ట్కి వచ్చాక ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడే కాదు. ఫర్టిలైజర్స్ అండ్ ఫ్యాక్ట్ అనమాట. సో ఇదైతే ఒక ఛానల్లో ఉంది, రెడీ టు బ్రేక్అవుట్ లాగా అనిపిస్తుంది. సో ఇది ఒకవేళ బ్రేక్అవుట్కి రెడీగా ఉండి ఈరోజు బ్రేక్అవుట్ ఇస్తే చూస్తాను. సో ఇది ప్రైస్ వచ్చేసి మనకి 782 దగ్గర ఉంది. సో 800 పైన వెళ్ళింది అంటే స్పీడ్గా ఒక మూవ్ అయితే ఇవ్వచ్చు అనుకుంటున్నాను. చూద్దాం మరి ఇవైతే ఈ వీక్లో ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది చూడాల్సింది అనమాట. సో ఈ వీక్ నేను ఇప్పుడు ఇది డైలీ బ్రేక్అవుట్స్ అప్లోడ్ చేశాను కదా. సో మీకు మళ్ళీ వీక్లీ బ్రేక్అవుట్స్ మంత్లీ బ్రేక్అవుట్స్ అప్లోడ్ చేస్తాను. సో అది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. సో ఈ వీడియో అయితే ఎంజాయ్ చేయండి.